కన్నడీకుల మాటలు వైరల్ అయితే అది వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త చేయించారు అనడం సమంజసం కాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, కన్నడీకులు మాట్లాడినా సమాధానం ఇవ్వకుండా తమ నాయకుడు విజయానందరెడ్డిని దూషించడం సబబు కాదని, ఆయనపై ఆరోపణ చేస్తే తీవ్రస్థాయిలో పోరాటానికి సిద్ధమని వారు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రైతులు 4 లోడ్లు ఎత్తిపోతే తెలుగుదేశం నాయకులు 40 లోడ్లు తమిళనాడు కర్ణాటకకు తోలి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది వాస్తవము. దీన్ని మా నాయకుడు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పి ఇట్లా జరుగుతుంది, దీన్ని మేము ఖండిస్తున్నామని ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దానికి తెలుగుదేశం నాయకులు 10 రోజులకు ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పుడు వాగ్దానం చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్స్ గురించి ఓర్చుకోలేకుండా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే మన ఫస్ట్ డివిజన్లోనే చిత్తూరు మున్సిపాలిటీలో 5 ట్రాక్టర్లు, 5 లారీలు, 2 జేసీబీలు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు మా నాయకుడు విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాయకులంతా కూడా పోయేసి అప్పటికప్పుడే దాన్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి నైట్ 9 గంటలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కన్నడలో అది వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నడలో వచ్చింది. తెలియనప్పుడు ఏం చేస్తారు, దాన్ని తెలుగులో ఏమని అనువాదం, మాకు సబ్జెక్ట్ ఏమని తెలియదు, తెలిసినప్పుడు తెలుగులో అనువాదం చేసుకున్నాం. అనువాదం చేసిన దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకున్నాం, దానికి మాకేం సంబంధం, అనువాదం చేసాం, తప్పేముంది. ఒకటి మేము ప్రతిపక్షంలో ఉండాము, మేము ఏదైనా ప్రశ్నించే హక్కు మాకుంది, ఏమి జరిగినా ప్రశ్నించే హక్కు మాకుంది. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే కాదు, మా పార్టీ వాళ్ళు కూడా బెంగళూరులో పోయి పనిచేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు రేపు రోడ్డు మీద పడితే ఎవరు బాధ్యులు? దానివల్ల మేము దానికి వచ్చింది మెసేజ్ వచ్చిందని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాం, తప్పేముంది దాంట్లో. ఇప్పుడు విజయ్ పక్కన గవర్నమెంట్ ఉంది సార్, తమిళనాడులో వీడియోలు వస్తూ ఉంటాయి, నాకు తమిళ్ తెలీదు, కింద కామెంట్లో వెళ్ళి సి ట్రాన్స్లేషన్ అని నొక్కుతా, ఆ తమిళ్ ట్రాన్స్లేట్ అయ్యేదానికి ఏ భాష తెలియదు కాబట్టి డెఫినెట్ గా మేము అపోజిషన్ లో ఉన్నాము. మీరు ఒక ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ మీరు తీసుకొచ్చినారు. ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్రతుకు తెరువుకి ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బతకడానికి వెళ్ళొచ్చు సార్. వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి డిఫరెన్సియేషన్ తీసుకురాకూడదు ప్రజల మధ్యలో. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇట్లాంటివి తీసుకురాకూడదు. విజయానందరెడ్డి గారి షర్ట్ ఇప్పే మొగోడు చిత్తూరు నియోజకవర్గంలో ఇంతవరకు పుట్లే. ఎందుకంటే కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి, చెమట కష్టం తెలిసిన వ్యక్తి, క్లీనర్స్ ఆయన మేము గర్వంగా చెప్తాం. మా నాయకుడు అడ్డగోలుగా వచ్చేయలే, బెంగళూరులో పోయి లక్షల కోట్లు సంపాదించుకొని రాత్రికి రాత్రి చిత్తూరులో వచ్చి దిగిపోలే. 6 నెలల్లో నేనేదో చేసేస్తానని అక్కడ మందిని మోసం చేసుకొచ్చిన సొమ్ముతో వచ్చి చిత్తూరు లేదు అభివృద్ధి చేయాలి. ఆయన కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి 6 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు నియోజకవర్గంలో కూర్చొని ప్రజలకు సేవ చేస్తూ పైకి వచ్చిన వ్యక్తి. ఆయన సొక్కాన్ని ఇప్పడం అనేది నేను చెప్తున్నా కదా, మాట తూలితే విజయానందరెడ్డి గారి గురించి షర్ట్ ఇప్పినామంటే ఈడున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ కాలర్ని వాళ్ళ షర్ట్ని మడత పెట్టాల్సి వస్తుందని మాత్రం నిజంగా ఈ మీడియా సాక్షిగా చెప్తాను. ఏ టెక్నాలజీ వాడే ఎమ్మెల్యేని ఇదనాలను ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇక్కడ నిలుచుకుంటాడు. నేను మళ్ళీ ఇదే ఎమ్మెల్యేకి చెప్తున్నా, విజయానందరెడ్డి గారి మీదనో చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో వైసీపీ సోషల్ మీడియా పడడం మానేసి ముందు కర్ణాటక వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, కర్ణాటక కూడా రానేమో గుడ్డలోడు తీసుకొడతామంటున్నారు, ముందు వాళ్ళకి సమాధానం చెప్పి మళ్ళీ మిగతా కూడా మాట్లాడండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Please subscribe to N3 TV.